రామ్ చరణ్ ఇష్యూ నడుస్తుంది కదా, దీని మీద మీరేమంటారు? రామ్ చరణ్ దర్గాలోకి పోయాడు అనేది పెద్ద సమస్య ఏం కాదు అది. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ మొదటి సంవత్సరం ఎరిమేలి పోయి అక్కడున్న ఓవర్ స్వామిని దర్శించుకుంటారు. ఆయన ముస్లిం అయిన ఆ లెక్కలోనే ముస్లింలు దర్గాకు పోయినాడు ఈయన కూడా. అందువల్ల ఏం తప్పేం లేదు. మీరు ఎప్పుడు మానేసారా? నేను 9 సార్లు వేసాను. నేను ఎన్నిసార్లు పోయారు అక్కడ దర్గాకి మీరు? నేను 4 సార్లు పోయినాను. 4 సార్లు ఓవర్ స్వామిని దర్శించుకొని పోయినాను. దానివల్ల మాకేం తప్పేం లేదు. ప్రతి ఒక్కరు మామూలుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా వెళ్తుంటారు అక్కడికి. ఫస్ట్ సంవత్సరం వేసుకున్న వాళ్ళు మాత్రం వెళ్తారు. అది మాత్రం కంపల్సరీగా వెళ్ళాల్సిందే. సెకండ్ ట్రిప్ నుంచి ఇష్టమైతే వాళ్ళు పోతారు, లేకపోతే లేదు. అంటే అది ఆచారం. ఫస్ట్ సంవత్సరం కన్యాస్వామి అనే ఆయన ఓవర్ స్వామిని దర్శించుకొని వెళ్ళాలి. ఓవర్ స్వామి అయినా ముస్లిం అయినా ఆయన దర్శించుకొని అక్కడ టెంకే కొట్టి మరీ వెళ్తారు అయ్యప్ప స్వామి. ఆయన హిందూ కానీ వేసుకుని అయినా ఎవరైనా కానీ ఆయన గడిపోయి టెంకే కొట్టుకొని వెళ్ళాలి. సో పోయే లక్షల మంది కూడా అంతే. ప్రతి ఒక్క స్వామి కన్యాస్వామి అని అయినా ఎవరైనా సరే అక్కడ పోయి ముస్లిం ఆయన్ని దర్శించుకొని పోతారు. ఆ లెక్కలోనే రామ్ చరణ్ కూడా దర్గాకి వెళ్ళి ఉంటాడు. దాంతో తప్పే ఉంది. దానికి మతాచారాలు ఇవన్నీ అంటకట్టడం ఎందుకు? అంటే ఎందుకు చేస్తున్నారు అయితే? రామ్ చరణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కావాలని చేస్తున్నారా, లేదంటే హైప్ రావడానికి చేస్తున్నారా? వాళ్ళు ఎక్స్ట్రాబ్రిట్ చేయడం, ఎక్స్ట్రా అతన్ని కావాలని తప్పుగా చేయడం తప్ప మామూలుగా భక్తితో అయితే మాత్రం అదే తప్పేం లేదు. భక్తితో అయితే మాల వేసుకున్న స్వామికి ఆడికి పోయడం తప్పేం లేదు. అది ముస్లిం ఆయన కడపలో ఆయన పీఠాధిపతి ఉన్నాడు, దర్గా ఉన్నాడు, వెళ్ళాడు. దానికి తప్పేం లేదు. అది